హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో పిజ్జా అంటే అందరికీ ఇష్టము. చిన్న పిల్లల నుండి మా అమ్మమ్మ వరకు అందరు ఇష్టంగా తినేస్తారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు బయటికి వెళ్ళి అన్లిమిటెడ్గా ఒక 15 మెంబర్స్ కలిసి పిజ్జా తింటే అంతే, ఇంకా ఆస్తులు అమ్ముకున్నట్టే. బయట డామినోస్ లేదా ఎక్కడైనా సరే 1500 స్పెండ్ చేస్తే 2 లేదా 3 పిజ్జా ప్లస్ దానికి మళ్ళీ GST కూడా పే చేయాలి. బట్ అదే 1500 రూపీస్ మనకు పిజ్జాకి కావాల్సిన ఐటమ్స్ మీద స్పెండ్ చేసి ఇంట్లోనే మనం అన్లిమిటెడ్గా పిజ్జా చేసుకొని కడుపు నిండా తినొచ్చు. మేము చేసుకున్న క్వాంటిటీలో మేము 15 మెంబర్స్ వరకు తిన్నాము. సో తినే వాళ్ళ బట్టి ఉందండి, ఎక్కువ తినొచ్చు ఇంకా, లేదా తక్కువ మెంబర్స్ కూడా తినొచ్చు. సో జస్ట్ ఎస్టిమేషన్ ఒక 15 మెంబర్స్ అని. పిజ్జా కోసం ముందుగా మనం టొమాటో సాస్ ప్రిపరేషన్ చేస్తున్నాము. దానికోసం నేను 2 kg బెంగళూరు టమాటా యూస్ చేశాను, అంటే హైబ్రిడ్ టమాటా అంటారు కదా అది. ఇంకోవైపు పిజ్జా పైన టాపింగ్స్ కావాలి కదా, అంటే వెజిటేబుల్స్ మనకి ఇష్టమైనది మనం కావాల్సిన సైజులో కట్ చేసి రెడీ పెట్టుకోవాలి. లైక్ ఆనియన్స్, క్యాప్సికమ్, టొమాటోస్, స్వీట్ కార్న్స్, మష్రూమ్స్, పన్నీర్, ఆలివ్స్, చికెన్ అండ్ మటన్. మీకు నచ్చింది మీరు యూస్ చేయొచ్చు. బాబాయ్ మీరేం చేస్తున్నారు? మూవీ సెర్చ్ చేస్తున్నారు. పిజ్జా డౌ తయారు చేసుకోవడానికి మనకు ఈస్ట్ని యాక్టివేట్ చేసుకోవాలి. దానికోసం 4 కప్పుల గోరువెచ్చని నీళ్ళు తీసుకొని 4 టీ స్పూన్ యాక్టివ్ డ్రై ఈస్ట్ యాడ్ చేసేసుకోండి. అందులో 2 స్పూన్ల షుగర్ వేసుకొని చక్కగా కలిపేసి 10 నుండి 15 నిమిషాల వరకు దీన్ని వదిలేస్తే ఇది చక్కగా ఇలా ఫర్మెంట్ అయ్యి ఇలా నురుగుగా వచ్చేస్తుంది. సో మన ఈస్ట్ అనేది యాక్టివ్ అయినట్టు. 1 kg మైదా పిండికి 4 స్పూన్ ఈస్ట్ సరిపోతుంది. దాన్ని బట్టి మీరు కొలతలు ఎక్కువ తక్కువ చేసుకోండి. ఇప్పుడు ఈ మైదా పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని ఇందాక మనం ఈస్ట్ని యాక్టివేట్ చేసాం కదా, అది ఇందులో కలిపేసుకుంటూ కొంచెం వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా చపాతీ పిండిలాగా కలిపేసుకోండి. దాని తర్వాత ఆ పిండిని బాగా పిసికి ఇలా ఒక కైండ్ ఆఫ్ మసాజ్ లాగా పిండిని నీట్ చేస్తే దానివల్ల పిండి చాలా సాఫ్ట్గా అవుతుంది అండ్ తొందరగా ఫర్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఆ కలిపిన పిండిలో కొంచెం బటర్ లేదా నెయ్యి పెట్టేసి ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసేసుకొని దానికి ఆయిల్ గ్రీస్ చేసి ఆ పిండిని అందులో ఒక 3 to 6 అవర్స్ పాటు రెస్ట్ ఇవ్వండి. పిండి ఎక్కువసేపు రెస్ట్ తీసుకుంటేనే ఇలా పర్ఫెక్ట్గా ఫ్లఫీగా ఇలా డబల్ అయిపోతుంది అండ్ మంచి టెక్స్చర్ బ్రెడ్ ఫీలింగ్ అనేది మనకు వచ్చేస్తుంది. మీరు ఏ సీజన్లో చేస్తున్నారు దానిపైన డిపెండ్ ఉంది పిండి ఎంత టైంలో ఫర్మెంట్ అవుతుందని. మాకైతే జస్ట్ 3 అవర్స్ అయితే పట్టిందనమాట. టోటల్గా 2 kg మైదా పిండి అనేది కలుపుకున్నాము. ఫస్ట్ 1 kg కలిపి చూయించాను కదా, దాని తర్వాత ఇంకో కేజీ కలుపుకున్నాను. మొత్తానికి 2 kg మైదా పిండి క్వాంటిటీ ఒక 15 మెంబర్స్ వరకు ఈజీగా కడుపు నిండా తినేయచ్చండి. ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న టొమాటో సాస్, క్యాప్సికమ్, టొమాటోస్, స్వీట్ కార్న్స్, ఆనియన్స్, మష్రూమ్, పన్నీర్, ఆలివ్స్, ఎగ్, చికెన్, ఇంకేదైనా మీరు టాపింగ్స్ యూస్ చేయొచ్చు. సో మేము మొజరెల్లా చీజ్ అయితే టోటల్గా 1 kg తీసుకున్నాము. మాకు బిగ్ బాస్కెట్లో 540 అలా ఉంది. ఎక్కువ చీజ్ వేస్తేనే మనకు ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా 1 kg ఏం సరిపోతుందని చెప్పేసి ఇంకొక 1/2 kg కూడా తెచ్చేసుకున్నాము. సో టోటల్గా 1.5 kg మేము మొజరెల్లా చీజ్ యూస్ చేసాము. బయట 2000 పెడితే లార్జ్ సైజులో 4 లేదా 5 పిజ్జా తింటాం కదా, అది ఇంకొంచెం 500 ఇక్కడ కూడా ఖర్చు పెడితే మనం కూడా ఇక ఎక్స్ట్రా చీజ్ పిజ్జా ఇక్కడ కూడా తినొచ్చు అని చెప్పేసి కొంచెం మొజరెల్లా చీజ్ మీద స్పెండ్ చేసాము. ఇంతకు ముందు మేము ఇంత క్వాంటిటీ ఓవెన్ లేకుండానే గ్యాస్ మీద చేసుకున్నాము. బట్ రీసెంట్గా మా తమ్ముడు పెళ్ళి అయింది కదా, సో ఓవెన్ అనేది గిఫ్ట్లో వచ్చింది. సో మా తమ్ముడు ఓవెన్ తీసుకొని వచ్చే వరకు నేను గ్యాస్ మీద కూడా చేయడం స్టార్ట్ చేశాను. అది కూడా వీడియో పెట్టాను, అంటే ఎవరి దగ్గర ఓవెన్ లేదో వాళ్ళ కోసం చిన్న క్లిప్స్ అనేది యాడ్ చేశాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మన హోమ్ మేడ్ మొజరెల్లా చీజ్ పిజ్జా అయితే రెడీ అయిపోయింది. చూడడానికి కూడా ఎంత మౌత్ వాటరింగ్ ఉంది కదా. ఓవెన్లో కూడా డబల్ బస్ లాగా 2 గ్రిల్స్ పైన ఒకటి కింద ఒకటి పెట్టి బ్యాక్ టు బ్యాక్ పిజ్జాస్ చేస్తూనే ఉన్నాము, తింటూనే ఉన్నారు. బికాజ్ 15 మెంబర్స్ అన్నానంటే అర్థం చేసుకోండి. ఓవెన్ లేకపోతే ఒక బగోనా లేదా కడాయి పెట్టి అందులో సాల్ట్ వేసి గ్రిల్ మీద మనం చేసిన పిజ్జా పెట్టేసి మూత పెట్టేసేయాలి. ఒక 15 to 20 మినిట్స్లో మన పిజ్జా అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఈ విధంగా. ఓవెన్లో చీజ్ కొంచెం పర్ఫెక్ట్గా బర్న్ అయి మెల్ట్ అవుతుంది, బట్ కడాయిలో కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు పిజ్జా ఎలా అయిందో అందరినీ అడిగి తెలుసుకుందాం. మామా, వాట్ ఆర్ యూ డూయింగ్? వాట్ ఆర్ యూ డూయింగ్? Is the pizza nice? Taste just awesome. How is the pizza? Pizza etlundi? How is the pizza? Super. Pizza etlundi baba?
ಹವ್ವ ಪಿಜ್ಜಾ ಹೆಂಗಿತ್ತು ಪಿಜ್ಜಾ అత్త పిజ్జా ఎట్లుంది అత్త చెడ్డర్ చీజ్ పిజ్జా ఎట్లుంది చెడ్డర్ చీజ్ సో కంటిన్యూషన్ చేయడం మేము మర్చిపోయాం. సో ఇది మా పిజ్జా. ఓవెన్లో కూడా ఒక పిజ్జా ఉంది. ఇప్పుడు అందరికీ పిజ్జా ఎట్లా ఉందో అడుగుదాం. హౌ వాజ్ ద టేస్ట్ ఆఫ్ పిజ్జా? హౌ వాజ్ ద టేస్ట్ ఆఫ్ పిజ్జా? సూపర్. Babai, how is the taste of pizza? I did not taste now. Why? I will taste last. So ida ma mama avva gittu nee helu pizza hengittu super etlundi babai Bon. babai etlundi this is camera shy enta andanga undandi ida ma shona kuchipuchi dive Isso, Vou ter que me ali. Wow, so beautiful.